హాయ్ గాయ్స్, సమీర్ అయితే డిశ్చార్జ్ అయిపోయింది. ఇవాళకి 15 డేస్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మా మహాలక్ష్మి తల్లిని తీసుకురావడానికి వెళ్తున్నా మా పాప దగ్గరికి. ఇక మా పాపని ఆల్రెడీ చూసిరు కదా వీడియోలో. సరే ఇప్పుడు వెళ్తున్నా. మా లక్ష్మి తల్లిని ఎలా తీసుకొస్తామో చూడండి. ఇక ఇంటికాడ ఎలా లోపలికి గుంట పోతామో అది కూడా చూసేయండి. ఇప్పుడైతే మా అత్తారింటికి వెళ్తున్నా. ఇవేంటి అనుకున్నారా? నిమ్మకాయలు. అంటే మా పాపకు జిట్టు తాకద్దని జిట్టు ఇష్టందుకు. అలాగే ఎటు మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ మన కారు ఉంటుంది కదా, కారు ముంగ టైర్లకు ఒక 2 నిమ్మకాయలు పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ గంటలు ఉన్నదో అయిపోతాయి అన్నమాట. ఒక ఫ్రెండ్స్, ఇక వీడియో ఇష్టందుకు ఎవరు లేరు కదా, ఇక బయలుదేరుతున్నా. ఓం నమః శివాయ, జై శ్రీరామ్. ఒక ఫ్రెండ్స్, ఇక కార్ అయితే వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక చూపిస్తా. మా ఊరు నుంచి వెళ్ళినాక ఇక్కడ బొజ్జ కనిపాయి అన్నమాట. అక్కడ వచ్చేసి మా ఊరు దాటినాక ఒక 30 అడుగుల తర్వాత మన అట్టిప్ప ఆంజనేయ స్వామి గుడి అన్నమాట. జై శ్రీరామ్. ఇది ఇప్పుడు నేను వచ్చేది మా ఊరు రూట్ అన్నమాట. ఇక ఆగి మాట్లాడదాం, ఎందుకంటే డ్రైవింగ్ చేసుకుంటా వీడియో వేసుడు తప్పు కాబట్టి ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు బస్సు పోతుంది చూసారా? ఇటు చూసి జైత్యాల రూటు, అటు చూసి అక్కడ సాయిబాబా టెంపుల్ ఉందా అక్కడ. ఇటు చూసి మెట్పల్లి రూట్ అన్నట్టు, మెట్పల్లి, నిజామాబాద్, ఆర్మూర్. ఇటు వచ్చేసి జైత్యాలు, కరీంనగర్, కొండగట్టు, వెంబలాడ ఇటు వస్తుంది. ఇక మళ్ళా జైత్యాలకి వెళ్ళాక చూపెడతా. ఓకే, ఇప్పుడైతే వెళ్దాం. ఇది వచ్చేసి చిన్నగుట్ట అంటారు. చిన్నగుట్ట ఆంజనేయ స్వామి దేవాలయం అని అంటారు. ఇంకో విషయం ఏంటిదంటే, కొండగట్టు ఉంటుంది కదా, మన కొండగట్టు తర్వాత చాలామంది మొక్కులు ఇక్కడికే చెల్లించుకునేందుకు వస్తారు. ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి అంటారు అన్నట్టు, చిన్నగుట్ట. సరే, ఇక మనం పైకి ఎక్కలేము, గుట్టు ఉంటుంది ఒకటి, అట్లా బండలు అక్కడికి వెళ్ళి దారి. ఇప్పుడు మనం ఇంకా ఒకసారి గంగా స్నానం పోయి వచ్చినాక ఇక్కడికి ఒకసారి రావాలన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఇక్కడ అంజన కాడికి మొక్కేద్దాం. బజరంగ్ అంటే మా లవ్వుకు ప్రతిరూపం మా అంజన స్వామి అన్నమాట. మీ అందరికీ ఒక మాట చెప్పాలి, మా లవ్ సక్సెస్ కారణం మా బాస్. ఎందుకంటే ఇది గొల్లపల్లి పోయే రూటు, ఇటు కొరట్ల పోయే రూటు మధ్యలో ఉంటుంది, చిన్న గుట్ట అన్నమాట. ఈ అంజన స్వామి వచ్చేసి మా లవ్ స్టోరీ. ఇక నేను అత్తుంటి కదా గొల్లపల్లికి వచ్చినప్పుడల్లా మా మరదలు ఎక్కించుకొని పోతుంటాను అన్నమాట. ఇక మధ్యలో ఆగి ఈ స్వామి దగ్గరనే కోరికలు కోరుకుంటుంటిమి. సమీరే ఏం కోరుకుందంటే, స్వామి నాకెవరితోటి మ్యారేజ్ చెయ్యకు, నాకు ఎవ్వరు ఇష్టం లేదు, మా బావతోటి. ఒక్క నిమిషం, అంటే లారీ వచ్చిందనమాట, ఇక సౌండ్ వస్తుందని. ఏం కోరుకుందంటే, స్వామి నాకు ఎవ్వరితోటి పెళ్ళొద్దు, మా బావతోటే నాకు పెళ్లి జరిగేటట్టు చూడు స్వామి అని మొక్కింది. అలాగే ఇంకొక మాట కూడా అన్నది, ఒకవేళ స్వామి నాకు ఒకవేళ బావతో పెళ్లి జరిగిపోతే మాత్రం ఇక్కడనే ఇదే చిన్న గుట్ట కాడ నేను చనిపోతా స్వామి అన్నది. నేను చనిపోతా స్వామి అన్నది. అక్కడ నాకు బాగా అనిపించింది అన్నమాట. ఇక నేనేం కోరుకున్నా అంటే, అంజన్న నువ్వే మాకు దిక్కు, అంత పెద్ద సీతమ్మని రామయ్యనే కలిపినవు, మా చిన్న ప్రేమ
మా ప్రేమ మీరు కలపకపోతే మేము ఎట్లా బతాం స్వామి అని ఇక్కడ నేను తండ్రి దగ్గరనే ఆశీర్వాదం తీసుకొని సమీర నేను ఇక అదే రోజు సినిమాకి వెళ్ళమన్నట్టు. ఇక సమీర అన్న మాటలకు మాత్రం నాకు చాలా ఏడుపొచ్చింది. ఒకవేళ బావ దక్కపోతే మాత్రం అదే రోజు నీ కాళ్ళకాడ ప్రాణాలు వదిలేస్తా అన్నది. అక్కడ బాగా అనిపించింది. ఎటు పెట్టి మా తండ్రి మమ్మల్ని వేసిపోయేటట్టు చేసిండు. మా మ్యారేజ్ కూడా చేసిండు. మా బాస్ అంటే ఏంటి అంత గొప్ప బాస్. ఎక్కడికి వెళ్ళైతే మా బాధలన్నీ మా కోరికలన్నీ మా బాస్ అయితే తీర్చిండు. ఈ తండ్రికి మనం ప్రాణం పోయేలాగా సేవ చేసుకున్న తక్కువనే, కానీ ఈ మొక్కులు ఉన్నాయి. ఆ మొక్కుల రోజు మనం ఇప్పుడు వెళ్ళలేని కదా. ఇప్పుడు ఎందుకంటే ఇక పాప పుట్టింది కదా. పాప కొంచెం పెరిగిన తర్వాత ఈ తండ్రి దగ్గరికి వచ్చి మొక్కులు తీర్చుకోవాలి. తండ్రి పోయేస్తా ఒక్కడే వీడియో ఎత్తున్నా కదా, మనస్ఫూర్తిగా మొక్కలేకపోతున్నా. క్షమించు అంజన్న. ఇప్పుడు వెళ్దాం ఇక గొల్లెపల్లి టు గుంజపడుగు. జై శ్రీరామ్. బాస్ బాయ్. హిందువుల జెండా ఎవరైనా బయటకు రావట్లేదు ఎంతసేపు వచ్చి అంత బాగా జిల్లు రమ్మని పక్కన రమ్మని ఇంట్లోకి వస్తుంటే కానీ నాకు కొంచెం తలకి బాగా నొస్తుంది. ఓ జల్లి ఒప్పుకున్నావేంద్రా? మామయ్య గిట్ట లేరా? సరేదమ్మా. సమీరా సీరా అత్తమ్మ కూడా వచ్చిందా? మంచిగా ఉంది. దా కూర్చుందిరా. మామయ్య అంగేసుకోలేవు? ఇప్పుడే లేచినావా? గుమ్మాడి నా కోసం మళ్ళీ పుట్టి అనమ్మా కూర్చో. సరే అమ్మాని పిలిచే తొలి పలుకులు. వీడు ఆపినా గుర్తుపడ్డదా పట్ట చూద్దాం. బావా గీడెందుకు ఆపినావు బావా? అంటే ఎందుకు ఆపినా నీకు తెలియదా? తెలియదు. సరే గడి ఒకసారి ఆ బొమ్మని చూస్తూ నీకు అర్థమవుతుంది. ఒకసారి ఆ చెట్లు అవన్నీ చూస్తే నీకు ఏది అర్థమవుతలేదా? ఏది అర్థమవుతలేదు, గుర్తుకొత్తలేదు. మంచిగా ఆలోచించు. ఎందుకు గట్ల చెప్తున్నావు? వచ్చి అది గొప్ప రోజు మన ఇద్దరికి. మన ఇద్దరం లేచిపోయినప్పుడు ఇక్కడ బండి ఎక్కినా కదా నేను. అవును అక్కడ ఎక్కినావు కదా. మరి ఇక్కడ వరకు ఎట్లా వచ్చినావు? ఆటోలా. అమ్మో అట ఎక్కడ భయం పడుతుంది అంటే అంటే అప్పుడు ఇక బాగా ధైర్యం వచ్చింది అనమాట. అంజన బాగా బలం ఇచ్చిండు నాకు. అట్లానే కాదు కానీ ఇలా కరెక్టే. అంజన బలం ఇచ్చి నేను అంజన బలం మీద ఏది జరిగేది కానీ ధైర్యం నావాలని వచ్చింది కదా. అవునవును. మీ తమ్ముడు షాక్ అవుతున్నాడు. లెంకిండు కదా. ఏడ లెంకినవురా? వాడికి తిట్టిండు తెలుసా అక్క? కాదు మీ తమ్ముడు రికార్డులు పెట్టిండు నాకు. ఏమని రికార్డులు పెట్టిండు? బావా ఎక్కడ నువ్వు చెప్పు, మంచి మాట కొద్ది మా అక్కని దించిపో. మీ ఊరి నుంచి 1 కిలోమీటర్ అయ్యో గిన్నె మీ అక్కని గిన్నె ఎక్కిసిపోయినా. ఏం చేసినవు నువ్వు? అప్పుడేమో ప్లాన్ వేసిండు, ఇప్పుడేమంటుండు మంచిగా తీసుకుపోయినావు బావా, మా అక్క మంచిగా తీసుకుపోయినావు ఇప్పుడు అని మెచ్చుకుంటుండు. అవునా? సరే పని బావా
ఆపవా ఎక్కడ అంజన కూడా వస్తుంది రాంగ్ ఆపినాయి కదా ఆ బాగు సరే ఆగుతున్నావు మెల్ల మెల్లవు వస్తున్నావు ఆవు ఏ సంబరం బాగా నాకు అంజన తండ్రి అంటే బాగా ఇష్టం ఎందుకు ఇష్టం అవు ఎందుకు ఇష్టం అంటావు మన ఇద్దరు కలిపింది మన అంజననే కదా అవును అవన్నీ చెప్పేసి నేను ఆల్రెడీ మళ్ళీ చెప్తావా నువ్వు చెప్పేస్తుంటే నీ కూడా చెప్పాలి కదా మన మరి ఇక్కడ పండు బాగోడుతుంది కొంచెం గట్టిగా చెప్పు మా లవ్ స్టోరీ అయితే ఇక్కడ స్టార్ట్ అయింది మా బావ కుర్ట్ల నుంచి వచ్చుడు నేను గొల్లపిల్ల నుంచి వచ్చుడు అంటే మా బావ అక్కడికి వచ్చి నన్ను తీసుకుని ఇక్కడికి వచ్చాడు అనమాట అంజనకే అన్ని బాధలు చెప్పుకున్నట్టెళ్ళం ఇక అంటే మా లవ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ మా బాస్కి చెప్పుకుంటుంటే మనట్టు ఒకవేళ మా బావకి నాకు పెళ్లి కాకపోతే ఇక అంజన దగ్గరనే ఇక మీకు తెలుసు కదా ఒకవేళ ప్రేమ గెలకపోతే ఎట్లుంటది ఇంతకుముందు చెప్పిన ఫ్రెండ్స్ ఈ అంజనా కాన్నే ఇక మాకు మాత్రం పెళ్లి కాకపోతే తండ్రి మమ్మల్ని కూడా మీ దగ్గరికే కొంటావో అని సమీర మొక్కింది అన్నట్టు ఇక ఆ రోజైతే ఇక బాగా ఏడ్చిన మీకైతే ఈ అంజన గుట్ట మొత్తం చూపెడతాం అది ఎప్పుడంటే ఇక కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు తీసుకోరాదు కొన్ని రోజుల తర్వాత అవును దోమలు చూడు ఎట్లా ఆడుతున్నాయో మరి గంత మంచిగా రాడైంది ఫ్రెండ్స్ అయినా దోమలు ఆలుతున్నాయి పౌడర్లో ఏమో కెమికల్ కలిసినట్టుంది పౌడర్లో ఏమో కెమికల్ కలిసినట్టుంది కాదు చెట్లు బాగున్నాయి కదా అందుకు అయితే ఇక్కడ మాకు మొక్కులు ఉన్నాయి అప్పుడు మొక్కులు మనం వీడియోస్ పెడదాం కదా డైరెక్ట్ పాపని తీసుకురాపో అంజన తండ్రికి చూపెడదాం అట్లా నానమ్మ తొలకరా చూపెట్టు అంజన తండ్రికి చూపెట్టు ఫస్ట్ ఏమో సదన్ ఇచ్చిండు భక్తుడు ఇప్పుడు మా గణపతి ఇచ్చిన వరం అన్నట్టు మా పాప ఒకసారి అంజనకు చూపెడితే ముక్కడి దేవుళ్ళకి చూపెట్టినట్టే కదా ఏమో మా నానమ్మ అయ్యో నాకు నానమ్మ అయితే అమ్మమ్మ అమ్మమ్మ మా మామయ్య వాళ్ళ అమ్మ అన్నట్టు అయ్యప్పు మొప్పించినావా మొప్పి ఓకే సరే ఇక తండ్రిని పోయేద్దామని చెప్పి అంజన తండ్రికి బామ్మడి పోరా మొక్కు ఇగో ఆవు అక్కడ మధ్యలో ఉంది మా బావ అయితే తేవడానికి వెళ్తుండు ఆవు పాప నడస్తలేనట్టుంది అయ్యో అటు పోయింది ఆవు మన మోంగా ఎదురైతుండు నిజంగానే మళ్ళీ వచ్చిన తల్లి ఇప్పుడు ఇంటికి వస్తుందంట ఇప్పుడు మొత్తం పూల బాట వేయాలి నా తల్లికి కిందికి అమ్మా కిందికి తీరా ఓం నమః శివాయ
ఉంది పాప దేవుడికి పాప పాపని చెప్పాడు పాప అమ్మ తల్లి పాప అమ్మ తల్లి మహారాణిల మహాలక్ష్మిల ఆపు బంగారు తల్లి అయినా సమీర నువ్వంటే దేవుళ్ళకి ఇష్టం ఉన్నట్టు లేదు మాట బాగుంటాయి దేవుళ్ళకి నచ్చిన పనులు ఎక్కడనే కాస్తమ్మా దేవుడు మన మాట వింటాయి చూసిరా అందరి కూడాము దేవుళ్ళు మెచ్చే పనులు చేయాలి దేవుళ్ళు మన మాట వినటట్టు చేసుకోవాలి మా పాప అనేది చూసిరు కదా పాప చూసిరు కదా మా ఇంటి మహాలక్ష్మి అమ్మ ఇంకా నామకరణ జరగలే అప్పుడు మీకు మళ్ళా అందరికి పరిచయం చేస్తాం ఇంకోటి చెప్పరా మా పాప అయితే వచ్చేసింది మీరందరూ చూసిరు కదా అందరు కలిసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్